దేవాతి దేవుని ఘనమైన శ్రేష్టమైన నామంలో మరి యొక్క విశ్వాస శక్తి కార్యక్రమం వీక్షించున్న రక్షణ మార్గం ఛానల్లో వాక్యమును ధ్యానించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నారు కదా. దేవుని బిడ్డలారా, మీ అందరి క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు మేము నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నాము. మీ అందరూ కూడా ప్రభువులో బలపడాలని, ప్రభు యొక్క చిత్తములో, ప్రభు యొక్క వాక్యంలో వర్ధిల్లుచు ప్రభు సన్నిధిలో బలపడాలని మేమెంతగానో మీ కొరకు భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరి యొక్క ప్రార్థన అవసరతలను బట్టి మాకు తెలియచేసినట్లయితే మేము నిశ్చయంగా మీ కొరకు మరింతగా భారము కలిగి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుందని ప్రేమతో మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరిటి యొక్క శ్రేష్టమైన సమయంలో మరి రండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క సమయంలో దేవాతి దేవుడు నా మనస్సులో ఉంచినటువంటి కొన్ని యొక్క మాటలను మీతో నేను తెలియపరచాలని నేను ఆశపడుచు ఉన్నాను. మరదేమనగా ప్రస్తుత కాలం మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి అపవాది భయంకరంగా దేవుని బిడ్డల మీద, అలాగే ప్రభు యొక్క బిడ్డల మీద, అనేకమైన ప్రజల మీద భయంకరంగా దాడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక అలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం, మరే విధముగా మరి యొక్క శోధనను జయించాలి, సాతానుపై విజయం సాధించాలి అనేటువంటి సత్యాలని దేవాతి దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని సత్యాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుచు ఉన్నాను. మీ కుటుంబాల్లో కూడా అనేక కలవరాలు, అనేక శ్రమలు, అనేక శోధనలు, అనేక ఇబ్బందులు మిమ్మల్ని గాయపరుస్తూ ఉన్నాయి, మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి. ఇలాంటి యొక్క పరిస్థితులన్నిటికీ మూల కారణము అపవాది అయిన సాతాను అనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగే మన కుటుంబాల్లో అపవాది యొక్క శోధనలను బట్టి ఏ సంభవాలు జరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాలని కూడా మనం గ్రహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క అపవాది మన కుటుంబాల మీద ఎంతగానో గురి కలిగి ఉన్నాడు. కనుక అలాంటి యొక్క అపవాదిని మనం జయించటానికి దాని యొక్క పరిస్థితులు అన్నీ కూడా మనం అవగాహన కలిగిన వారమై దేవుని యొక్క సన్నిధిలో మనం విశ్వాసంతో వాక్యానుసారంగా దానిపై పోరాడినప్పుడు తండ్రి అయిన దేవుడు మనకి గొప్ప విజయం ఇస్తాడు. కనుక ఈ యొక్క ఎపిసోడ్లో మనము మరిక సాతానుపై విజయం సాధించడం ఎట్లా అనేటువంటి విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. రండి దేవుని బిడ్డలారా, మొదటిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 11-12 వచనాలని ధ్యానం చేద్దాం. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేతని అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. నీ పాదముల చెంత చేరి ఉన్నాం ప్రభువా. నీ యొక్క వాక్య సత్యములతో నీ బిడ్డలైన ప్రతి ఒక్కరితో మీరే నేరుగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తమును బయలుపరచండి. భయంకరంగా అపవాది శోధించుచున్న ఈ శోధన నుండి నీ బిడ్డలు ఎట్లా విడుదల పొందాలో, ఎట్లా విమోచించబడాలో, ఎట్లా జయించాలో నా ప్రభువా, నీ బిడ్డలకు కావలసినటువంటి నీ ఆత్మశక్తిని నీ యొక్క వాక్య ఖడ్గము ద్వారాగా వారికి శక్తినిచ్చి నీ కృపలో నిలబెట్టి మీరే మహిమ పొందమని నీ యొక్క దాసుని నన్ను సిరిచోటు మరుగుపరుచుకుని నీ బిడ్డల కొరకు దీవెనకరమైనటువంటి వాక్య సందేశం అందించి వారి కుటుంబాల్లో ఉన్న కలవరములు, శ్రమలు, శోధనలు అన్నిటిపైన కూడా గొప్ప విజయం పొందేటువంటి కృప నీ బిడ్డలకు ఇచ్చి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితంలో ఎదురైనటువంటి ఒక సంభవాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. అపవాది అయినటువంటి సాతాను యోబు దగ్గరికి వచ్చాడు శోధించుదామని. కానీ యోబు చుట్టూ ఏం కనిపించిందంటండి? ఒక కంచె కనపడింది. కాబట్టి అది దేవుని కాపుదల అనబడిన కంచె యోబు చుట్టూ ఉన్నది.
అలాగే దేవుని బిడ్డలమైన మనందరి చుట్టూ కూడా ఆ దేవుని యొక్క అగ్ని కంచె తోడుగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అయితే ఆ కంచె కలిగి ఉన్నప్పటికీ కూడా ఎందుకు అపవాది మన దగ్గరికి రాగలుగుతున్నాడు అంటే, వాడు వెళ్ళి దేవుని యొద్ద అనుమతి పొంది మన యొద్దకు వస్తూ ఉన్నాడు. యోబు విషయంలో శోధించడానికి కూడా అపవాది దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి పర్మిషన్ అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నేను వెళ్ళి ఆ యొక్క యోబును శోధించినప్పుడు అతను శోధనకు గురి ఏం చేస్తాడు? మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాడు, కాబట్టి మిమ్మల్ని దూషిస్తాడు అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నా భక్తుడు అట్లాంటి వాడు కాదు, కనుక నువ్వు వెళ్ళి అతనికి నీ ఇష్టం వచ్చినట్టుగా శోధించు, కానీ అతని ప్రాణాన్ని ముట్టొద్దు అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు అతనికి పర్మిషన్ ఇవ్వడాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు ఒక్కొక్క సందర్భంలో మన విశ్వాసాన్ని పరీక్షించటానికి, మన యొక్క భక్తిని మరి సరితోచటానికి ఆయన ఇలాంటి శ్రమలను అనుమతిస్తూ ఉంటారు, ఇలాంటి సాతాను శోధనను అనుమతిస్తూ ఉంటారు. కానీ అపవాది యొక్క ఆలోచన ఏమిటంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరు కూడా సంతోషంగా ఉండడం ఎప్పుడూ కూడా అపవాదికి ఇష్టం ఉండదు. కాబట్టి అలా సంతోషముగా సమాధానంగా ఉంటే వార్వలేనటువంటి అపవాది మనకి శ్రమలను, శోధనలను, ఇబ్బందులను గురి చేయాలని ఎంతో ఆశ కలిగి ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యొక్క సందర్భాన్ని చూసినట్లయితే అపవాది అయిన సాతాను వచ్చాడు, ఆయన్ని ఎంతగానో శోధించాడు. ఒకే రోజులో ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ కోల్పోయారు, అన్ని పశువులు మందలు అన్నీ నష్టపోయారు. మరి చివరికి తన బిడ్డలందరూ కూడా ఒకే రోజున చనిపోయారు. ఇలాంటి భయంకరమైన శోధన అతని జీవితంలో ఎదురైనప్పుడు కూడా ఆయన ఒకటే మాట్లాడారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, నేను దిగంబరిగా వచ్చాను, నేను మళ్ళా దిగంబరిగా వెళతాను అని చెప్పారు తప్ప తండ్రి అయిన దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనం కూడా చేయాల్సింది ఏమిటంటే, తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితాల్లో లేకపోతే అపవాది కొన్ని శోధనలకు గురి చేసినప్పుడు మనం ఏమాత్రం దేవుణ్ణి దూషించకూడదు, కానీ ఆ శ్రమలను బట్టి మరింతగా ధైర్యం తెచ్చుకుని దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు, దేవుని ఎడల భయభక్తులు విడిచిపెట్టకుండా ఆయన మీద ఆధారపడి కొనసాగినప్పుడు యోబు జీవితంలో ఏమి జరిగింది దేని బిడ్డలారా? శరీరం అంతా కూడా కుళ్ళి కుషించి చివికిపోయినప్పటికీ కూడా చిట్ట చివరిగా తన యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంభవం ఏమిటంటే, ఆయన యొక్క జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా మొదట కలిగిన దానికంటే కూడా చివరిలో తన జీవితంలో ఎన్నో రెట్టింపు ఆశీర్వాదాలు మనం చూస్తాం దేని బిడ్డలారా. కనుక ఈ శ్రమ అనేటువంటిది మనకేం చేస్తుందండి? బాధను, కష్టాన్ని ఏమి తీసుకురావట్లేదు, కానీ రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వడానికి అపవాది పర్మిషన్ తీసుకుని వచ్చినప్పటికీ కూడా మనల్ని రెట్టింపు ఆశీర్వాదంకి నడిపించబోతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరేమాత్రం భయపడకండి. కనుక మొట్టమొదటిగా మరి యొక్క అపవాది దేవుని యొద్ద అనుమతి తీసుకుని మాత్రం వస్తాడు. వచ్చినా కూడా మనకు అది రెట్టింపు ఆశీర్వాదంగానే దేవుడు దాన్ని మార్చివేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడవలసిన పని లేదు. శోధనలో మనము సహించిన వారముగా ఉండాలి, భరించిన వారముగా ఉండాలి, శోధనను మనం జయించే వారం ఉండాలి. యోబు వలె మనకు ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో మనం ఉండాలి తప్ప ఈ లోక సంబంధం ఎప్పుడు కలవరపడిపోకూడదు, దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోకూడదు. ప్రభు యొక్క ప్రార్థన కానీ, విశ్వాసాన్ని కానీ, దేవుని మందిరాన్ని కానీ, వాక్యం ధ్యానం చేయటం కానీ మనం ఏది విడిచిపెట్టకుండా ప్రభువు మీద ఆధారపడినప్పుడు యోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు, రెట్టింపుగా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అపవాది సిగ్గుపడి తొలగిపోయాడు, కానీ తండ్రి అయిన దేవునికి మహిమార్థంగా యోబు నిలబడ్డాడు, తన భక్తిని కాపాడుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా అపవాది అయిన సాతాను శోధించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ అపవాది అయినటువంటి సాతాను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఏ విధంగా వచ్చిందో మరి ఇక్కడ మనము చదువుదాం దేవుని బిడ్డలారా. మరి ఇక దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము
మొదటి వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మరి యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏ విధంగా ఉందంటే, మరి అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును అని వ్రాయబడింది. అంటే సాతాను యేసుక్రీస్తు ప్రభువారిని శోధించటానికి, మరలాగనే ఆయన 40 దినాలు ఉపవాసం ఉండడానికి ఆత్మచేత కొనిపోబడ్డానికి మధ్యలో గ్యాప్ అనేటువంటిది 40 రోజుల గ్యాప్ ఉందండి. ఉపవాసం అయిపోయిన తరువాత అపవాది శోధించడానికి వచ్చాడు. ఈ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు గనుక అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇక్కడ చూసినట్లయితే దీని బిడ్డలారా, యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి మరి 40 దినములు ఆత్మచేత అరణ్యంలోకి నడిపించబడి, మొట్టమొదట బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఆత్మపూర్ణుడై ఆయన ఉపవాసం ఉండడానికి 40 దినములు అరణ్యానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత 40 దినాలు పూర్తి చేసిన తర్వాత అప్పుడు అపవాది శోధించడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన మొదటిగా ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడు అపవాది మరి యేసుక్రీస్తు ప్రభువుని శోధించలేకపోతూ ఉంది. కానీ ఎప్పుడైతే ఉపవాసం వలన కొంచెం బలహీనపడి ఉన్నారో, ఆయనకి ఆకలి అనేటువంటిది శారీరకమైన అవసరత వచ్చింది. అలాగే ఈ యొక్క శోధన ఏదో విధంగా ఆయన్ని మరి అపవాది కలవరపరచాలి, శోధించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి రావడాన్ని మనం చూస్తూ ఉంటున్నామండి. కాబట్టి దేని బిడ్డలారా, ఈ విధంగా శోధించుచున్నటువంటి అపవాదిని మరి యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఏమాత్రం కూడా తన యొక్క శోధన వలన శోధనలో పడిపోలేదు, కానీ ఆ శోధన జయించిన వారై ఉన్నారు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పారు. అంటే సాతాను మరి మనల్ని తిండిపోతులుగా చేయాలి అనుకుంటా ఉంటుంది. నీ ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడే నీకు తినాల్సిన పరిస్థితిని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి సంభవాల్లో కూడా నీవు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా నీ ఉపవాసాన్ని కొనసాగించాలి. నీవు ఎప్పుడు కూడా తిండి వైపు చూడకూడదు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనే మాటతో జవాబిస్తారు. అంటే వాక్యముతోటే దానికి జవాబిస్తారు. ఇదిగో నీవు ఇక్కడి నుంచి దూకు, నిన్ను దేవదూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటాయని చెప్తారు. కానీ తండ్రి అయిన దేవుని మనము శోధించకూడదని చెప్తారు. ఆ విధంగా మాట్లాడుతూ, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ వైభవం అంతా కూడా నీకు ఇచ్చేస్తాను, మరి నీవు నాకు మొక్కినట్లయితే అంటాడు చిట్ట చివరికి. అంటే మరి లోక సంబంధమైన నేత్రాసను, శరీరాసను, నేత్రాసను, జీవపడమ్మాన్ని కూడా మూడింటితోటి దాడి చేశాడు దేని బిడ్డలకు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు దేనికి కూడా లొంగకుండా ఒకటే సమాధానం చెప్పారు, ఇదిగో సాతానా పొమ్ము అని చెప్పి 10వ వచనంలో దాన్ని మత్తయి సువార్త 4:10లో ఖండించగానే వెంటనే అపవాది విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు మనకు బోధించినటువంటి సత్యం ఏంటంటే, మీరు దేవుని సన్నిధానంలో వాక్యముతో సాతానుతో మాట్లాడాలి. అలాగే దాన్ని పొమ్మని ఆజ్ఞాపించాలి. దానికి భయపడకూడదు, కలవరపడకూడదు. కానీ దాన్ని గద్దించినప్పుడు అది మనలో నుండి దూరంగా పారిపోతూ ఉంటుంది. మరి నేను కూడా ఒక దర్శనంలో చూశాను, అపవాది మరి ఒక ఇంటికి నేను వెళ్ళినప్పుడు నాతో అది వాదించి నా 2 చేతుల్ని పట్టుకుని మరి ఒక ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో నేను ఆ అపవాదిని వెంటనే నేను గద్దించి నన్ను వదిలేయని చెప్పి గద్దించడం జరిగింది. మరొక సందర్భంలో యేసు నామములో నిన్ను పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానని ప్రకటించగానే అది నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం దాన్ని గద్దించాల్సిన వారమై ఉన్నాం. ఉపవాసములతో, ప్రార్థనలతో ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనకి గొప్ప శక్తినిస్తూ ఉన్నారు. కనుక విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఎదురు చూసినప్పుడు ఆయన మనకు అట్టి శక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నారు. కనుక ఈ అపవాది సాతాను మనకి కనపడుతుందా, మనకి కనిపించి మరది మనల్ని శోధిస్తుందా అని అనుమానం అనేటువంటిది ఉంటుంది. దేవదాసయ్య గారు ఉన్నప్పుడు కూడా
మరి ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా నేను మరి దయ్యమును చూడాలనుకుంటున్నానండి అని చెప్పాడట. చెప్పినప్పుడు పలానా రోజు మరి రా అని చెప్పి ఆయన మరలా చెప్పినప్పుడు ఆ రోజున వచ్చాడంట. వచ్చిన తర్వాత మరి ఏమీ మాట్లాడకుండా, ఇదిగో ఒక స్త్రీ బయట నుంచి వెళ్ళిపోతూ ఉంది, ఆ స్త్రీని పిలువు అని చెప్పారంట. అయితే ఆ స్త్రీ నడుస్తూ ఉంటుందంట, కానీ చాలా వేగంగా వెళ్ళిపోతుందంట. ఈయన పరిగెడుతున్నాడంట, కానీ ఆమెను అందుకోలేకపోతున్నాడంట. ఏమండి 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 అని పిలిచాడు, కానీ ఆమె ఆగలేదట. ఇంకా అలా నడుస్తూనే ఉంది, కానీ ఇతను ఎంత పరిగెట్టి ఆయాసపడి చెమటలు కక్కేస్తున్నాడు, కానీ ఆమెను రీచ్ అవ్వలేకపోయాడంట. ఆ విధంగా పరిగెత్తి ఆమె ఇక వెనక్కి తిరగలేకపోయినప్పుడు మరి అతను వెనక్కి తిరిగి వచ్చేసి, అయ్యగారు ఆమె ఎంత పిలిచినా కూడా వింటలేదండి, చెవుడుదలా ఉందండి అని చెప్పంటే అప్పుడు చెప్పారంట, ఈ రోజున నువ్వు దెయ్యాన్ని చూస్తానన్నావు, కానీ దెయ్యాన్ని చూడడమే కాదు, నువ్వు దెయ్యం వెనకాల పరిగెట్టేవు అని చెప్పారంట. ఆమేన్, హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా, అపవాది అయిన సాతాను మనం శోధించడానికి మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటాడు. కానీ వాడిని మనం గద్దించినప్పుడు వాడు మన నుండి దూరంగా పారిపోతాడు. కనుక ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి, అపవాదైన సాతాను మన కుటుంబాల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే అపవాది అయిన సాతాను రోగములను కలిగించేవాడుగా ఉన్నారు. ఆ రోగములను మరి గద్దించినప్పుడు ఆ రోగములను మనము మరి దేవుని నామములో మనం ఉపవాస ప్రార్థన శక్తితో వాటిని గద్దించినప్పుడు అవి వదిలిపోతూ ఉన్నాయి. మనలోకి వచ్చిన అపవాదైన సాతాను ఏం చేస్తారంటే అండి, కొన్ని రోగములను కలుగు చేస్తూ ఉంటాడంట. మరి మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ఒక తన యొక్క కుమారుణ్ణి ఒక తండ్రి తీసుకొచ్చి 9 మంది శిష్యులు కొండ కింద, రూపాంతరపు కొండ కింద ఉంటారు. మరి పైన 3 శిష్యులు మరియు యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందుతున్న సందర్భంలో ఆ కుమారుడిని తీసుకొచ్చి చెప్తారు, అయ్యా నా కుమారుడు దెయ్యం పట్టిందండి, నొగర్లు కక్కి పడిపోతూ ఉన్నాడు, అగ్నిలో నీళ్లలో పడవేస్తుంది, చంపివేయడానికి చూస్తుందని చెప్పినప్పుడు వీళ్ళు ఎన్నో ప్రార్థనలు చేస్తారు, కానీ వదిలిపెట్టలేదు. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరి సాతాన అతన్ని విడిచిపో అని చెప్పగానే ఆయన కింద నేలను పడవేసి ఆ దయ్యం వదిలి వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఆ సందర్భాన్ని చూసినటువంటి ఆ యొక్క శిష్యులకి అర్థం కాలేదు, మేము ఎంత ప్రార్థన చేసినా అది వదలలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక్క మాట చెప్పినప్పుడు ఎలా వదిలేసింది అని చెప్పి ఆశ్చర్యపోయి ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగారు, అయ్యా మరి మేము ఎంత ప్రార్థన చేసినా అది వదిలిపెట్టలేదు, కానీ మీరు ఒక్క మాట చెప్తే ఎలా వదిలిపోయింది అంటే అప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది, అందుకు ఆయన ప్రార్థన వలననే, మరి యొక్క పుట్నోట్లో మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియపరిచిన మాట ఏంటంటే, ఇది అపవాదిని మనం ఇట్టిది వదిలిపోవుట ఉపవాస ప్రార్థన వలనే తప్ప మరి దేని వలన అసాధ్యమని చెప్తారు. ఆమేన్. ఈ కుటుంబాన్ని పీడిస్తున్న మరి యొక్క శోధన నుండి, అపవాది శక్తుల నుండి విడిపించబడాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది, అది ఉపవాస ప్రార్థన వలననే. మరి యొక్క ఆగస్టు మాసంలో 12, 13, 14 తేదీల్లో మరి యొక్క పిఎఫ్సి యేసయ్య విశ్వాస ప్రార్థనా మందిరంలో, మరి యొక్క గోపాలపురం కర్ణావారి వీధిలో ఉపవాస పండుగలు, ఉపవాస ఫలభరిత ప్రతిష్ఠిత వ్రత పండుగలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మీకు అవకాశం ఉన్నట్లయితే మీరు కూడా ఉపవాసం ఉండండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరం మాకు పంపించండి, మేము మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తాం. ఉపవాస ప్రార్థన ద్వారాగా మీ కుటుంబాన్ని అనేక రోగాలు పట్టి పీడిస్తున్నాయి. ఆ రోగాలకి ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. నీ రోగములో నీవు కుమిలిపోతూ ఉన్నావు, కానీ నీకు విడుదల కలగట్లేదు. కానీ నిన్ను పీడిస్తున్నటువంటి ఆ యొక్క అపవాది సాతాను బయటికి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే నీకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మాకు ఫోన్ చేసి మీ అవసరం తెలియపరచండి. 3 రోజులు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి. నిశ్చయముగా దేవుడు ఈ 3 రోజుల్లో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. 14వ తారీఖున యూట్యూబ్ లైవ్ ద్వారాగా మా యొక్క విశ్వాస శక్తి పలివెల మధుబాబు యూట్యూబ్ ఛానల్లో మీరు లైవ్లో చూసి కూడా ఆశీర్వాదం పొందొచ్చు అని ప్రేమతో మనం చేస్తున్నాను. తద్వారాగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. కనుక మన పరిచర్యలో దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నారు. కనుక మీరు మరి ప్రభువు నందు విశ్వాసం ఉంచి కొనసాగాలని మనం చేస్తున్నాను. మరి యొక్క అంశంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మతి స్థిమితం లేకుండా కూడా కలవరపరుస్తుంది అపవాది అయినటువంటి సాతాను.
కాబట్టి మనం చూసినట్లయితే అనేకమైన సందర్భాల్లో మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, ఈ యొక్క అపవాది అయినటువంటి సాతాను ఏం చేస్తుందంటే మన కుటుంబాల్లో కలవరం తీసుకొస్తుంది. ఒక మనిషి రోడ్డు వెంబడి మరి పిచ్చివాడై తిరుగుతున్నాడంటే గల కారణం ఏంటంటే అతనిలో ప్రవేశించిన అపవాది సాతాను మాత్రమే దానికి కారణం. అపవాది అతను విడిచిపెట్టినప్పుడు మాత్రమే అతను రక్షించబడతాడు, కాపాడబడతాడు. కాబట్టి మనము ఈ యొక్క మరి ఉపవాస ప్రార్థన ద్వారాగా దాన్ని జయించవచ్చు అని ఇప్పుడే తెలుసుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడైతే ఈ మతిస్థిమితం లేకుండా మరి బట్టలు చింపుకుంటూ రోడ్ల వెంబడి పరుగులు తీస్తున్న ఒక వ్యక్తిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మరి తన అపవాదిని తొలగించి అతను బాగు చేశారనే సత్యాల్ని మార్కు సువార్తలో 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూస్తున్నట్లయితే, వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడు వాడిని బంధించలేకపోయెను. ఆమేన్, హల్లెలూయా. మరి యొక్క సందర్భంలో చూసినట్లయితే గెరాసేనుల దేశమునకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళగానే ఆ దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు సమాధుల్లోంచి వస్తూ ఉన్నాడు. అతని సంకెళ్లతో బంధించినా కానీ ఆగట్లేదట. సంకెళ్లను కూడా తెంచేసుకుంటున్నాడు, ఇంట్లో ఉండట్లేదు, బయట తిరుగుతున్నాడు, పరుగులు తీస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నీ భర్త కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు కదా. నీ ఇంట్లో ఉండమంటే ఉండట్లేదు, త్రాగుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, తనను తానే గాయపరుచుకుంటూ ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నాడు. నీ బిడ్డలు కూడా ఇష్టానుసారమైన మరి మత్తుకు బానిసలై లోకంలో తిరుగుతూ తమ శరీరాలను వారు పాడు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎందువలన వస్తాయని తెలుస్తుందా? ఆ మద్యపానమనబడిన దురాత్మ వారిని పట్టి పీడిస్తూ ఉంది, వారిని ఇబ్బంది పరుస్తూ ఉంది. అలాంటి సందర్భాల్లో మీకు కావాల్సినటువంటిది ఉపవాస ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క స్థలంలో దిగగానే అంటూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని శోధించి మమ్మల్ని మరి శపించడానికి లేకపోతే మమ్మల్ని బాధించడానికి అప్పుడే వచ్చేస్తావా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని పర్మిషన్ అడుగుతుంది. ప్రభువా, మమ్మల్ని పాతాళలోకి పంపించొద్దు, కానీ మేము ఆ పందుల మందులోకి వెళ్ళిపోతామని అడుగుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఉంది నీలో ఉన్న అపవాదిని తొలగించడానికి, నీ కుటుంబాన్ని శోధిస్తున్న ఆ యొక్క అపవాదిని తీసివేయడానికి ఆయనకు అధికారం ఉన్నది దేవుని బిడ్డలారా. కనుక ఆయన నిశ్చయముగా నీ కుటుంబం పట్టి పీడిస్తున్న అపవాదిని తొలగించగలడని ప్రభువు పేట మీకు మనవి చేస్తున్నా. నీ విశ్వాసంతో ప్రభువుని అడగలిగితే, ఉపవాసంతో ప్రభువుని అడగలిగితే నీ భర్త మారతాడు, నీ బిడ్డలు మారతారు, నీ కుటుంబ పరిస్థితులు మారతాయి, నీ కుటుంబంలో ఉన్న కలవరాలు తొలగించబడతాయి, నీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. నీ కుటుంబంలో మతిస్థిమితం లేకుండా ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారా, కలవరాలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయా, శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నది కారణము అపవాది అయిన సాతాను. సత్యాన్ని మీ అందరూ కూడా గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క చిత్తమును బట్టి దేవాతి దేవుని కృపలో మీ అందరూ కూడా ప్రభువునందు విశ్వాసం కలిగి కొనసాగాలని, మరి యొక్క అపవాది దేవుని యొక్క అనుమతి తీసుకుని వస్తూ ఉన్నాడు. అదే రీతిగా మరి యొక్క సందర్భంలో చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువులను కూడా అది శోధించి ఉన్నది. మరి అదే రీతిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మరి యొక్క ఉపవాస ప్రార్థన వల్లనే ఈ యొక్క అపవాదిని మనం జయించగలమని తెలుసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా మతిస్థిమితం లేకుండా చేస్తున్నటువంటి అపవాదిని కూడా దేవుని నామములో మనం జయించగలమని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, మీరు గ్రహించండి, మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలవరాలు, ఈ సమస్యలు, ఈ గొడవలు, శారీరకమైన బలహీనతలు, రోగాలకి మూల కారణమైన అపవాదిని ఎలా జయించాలో ఇంకా వచ్చే ఎపిసోడ్లో కూడా నేను మరికొన్ని సత్యాలు నేను మీకు తెలియపరచబోతున్నాను. ఈ 3 రోజులు ఉపవాసం ఉండాలి, ప్రయత్నం చేయండి. ఆ తండ్రి అనే దేవుడు నిశ్చయముగా మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. మరి దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ బిడ్డలను పట్టి పీడిస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తుల నుండి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం.
అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు జరిగించండి. వారి జీవితాల్లో శాంతినివ్వండి, సమాధానం ఇవ్వండి. వారిని పట్టి పీడిస్తున్న రోగాల నుంచి విడుదల కలుగు చేయండి ఆయన. శాంతి సమాధానం దయచేయండి ఆయన. ఎంతో కన్నీటితో, కలవరంతో, దుఃఖములతో నీ బిడ్డలు నాయన కృంగిపోతూ ఉన్నారు ప్రభువా. వారి జీవితాల్లో తండ్రి నీకు గొప్ప సహాయము నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ కృపతో వారిని నింపండి ప్రభు. వారికి వేదన తీసివేయండి, వారి కన్నీళ్లు తీసివేయండి. వారి దుఃఖము నుండి విడుదల కలుగు చేసి శాంతి సమాధానం ఇచ్చి నీ కృపలో నడిపించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వారి కన్నీటి వేదన నుండి, వారి దుఃఖం నుండి, వారి శ్రమల నుండి మీరే విడిపించండి ప్రభువా అని మనమందరం విశ్వాసంతో యేసయ్య పాదాలు పట్టుకుని ప్రభువుని వేడుకుందాం. ఆ ప్రభు నిశ్చయంగా నీ కన్నీరు తోడబోతూ ఉన్నాడు, నీ దుఃఖము తొలగించబోతున్నాడు, నీ జీవితంలో సహాయం చేయబోతున్నాడు. ప్రభు వైపు మనం చూద్దాం. ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కారుచున్న కన్నీళ్ళు, వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో. కంటి మీద కునుకు లేకుండా చేసే కంటి నుండి జారే కన్నీరు, కలవరపరచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఒక్కడే. కారుచున్న కన్నీళ్ళు, వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా, నా ప్రాణ ప్రియులు నన్ను గేలి చేయగా, అనరాని మాటలతో దుర్భాషతో దూషించిరి. నా ప్రాణ ప్రియులు నన్ను గేలి చేయగా, అనరాని మాటలంటూ దుర్భాషతో దూషించిరి. నీ సేవకుడని చూడకుండా రాళ్ళు రువి నా గుండెను పిండి వేసిరి. అయ్యో అయ్యో ఇంత క్రూరమా, అంత కఠినమా, నా కన్నీళ్లకు ఇదే కారణమా. ఇంత క్రూరమా, అంత కఠినమా, నా కన్నీళ్లకు ఇదే కారణమా. కారుచున్న కన్నీళ్ళు, వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో. కంటి మీద కునుకు లేకుండా చేసే కంటి నుండి జారే కన్నీరు, కలవరపరచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఒక్కడే. అవును దేవుని బిడ్డ, నీ కన్నీళ్లు తోడడానికి యేసయ్య సిద్ధముగా ఉండి అన్నారు. దేవాతి దేవుడు నీ కన్నీళ్ళన్నీ తుడిచి తన కృపతో నింపి, తన సన్నిధితో నింపి, యేసు నామములో ప్రతి దురాత్మ శక్తులను విడిపించి తన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ ప్రభువే దీవించి ఆశీర్వదించి బలపరిచి తన సాక్షులుగా నిలబెట్టి మహిమ ఘనత ప్రభావములు పొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఆగస్టు నెల 12, 13, 14 తేదీల్లో మరి యొక్క యేసయ్య విశ్వాస ప్రార్థనా మందిరం పిఎఫ్సి మందిరం గోపాలపురం కన్నవారి వీధిలో ఆగస్టు 12, 13, 14 తేదీల్లో ఉపవాస ఫలభరిత ప్రతిష్ఠిత వ్రత పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దానిలో మీ అందరూ కూడా పాల్గొవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా రావాలని ఆహ్వానిస్తున్నాం. 14వ తారీఖున ప్రేమ విందు మరి యూట్యూబ్ లైవ్ ద్వారాగా కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. విశ్వాస శక్తి పలివేల మధుబాబు అనబడిన మరి యూట్యూబ్ ఛానల్లో మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించి పాల్గొని దైవ దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.